शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నా ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి ఆ దూర్వాస మహర్షిని వెనక్కి నెట్టేసి అంబరీషుడు ఇప్పుడు ఆ చక్రాయుధానికి ఎదురకుండా నిలబడ్డాడు. నిలబడి వెంటనే ఆ చక్రాయుధంతో మాట్లాడుతున్నాడు. చక్రాయుధంతో మాట్లాడటం ఏంటండి, చక్రం అంటే చక్రం తిరుగుతూ ఉండేది కదా అనుకుంటే, సర్వము దైవస్వరూపమే, సర్వము కూడా మానవ రూపమే అనుకుని, అంటే ఏ రూపం లేనటువంటి వాడు పరమాత్మ, కానీ కూడా ఆయనకు కూడా మనం ఒక రూపం ఇచ్చాం. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పి చతుర్భుజాలతో ఇలా ఉంటాడని ఊహించుకుంటాం. అలాగే ఈ చక్రాయుధం కానీ ఆయన దగ్గర ఉండేటటువంటి అవన్నీ కూడా దేవతా స్వరూపాలే, అవే ఆయుధాలుగా ఆయనకైనాయి. ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆ చక్రం ముందర నిలబడ్డాడో వెంటనే దాంతో ఈయన మాట్లాడుతున్నట్ట. ఆయన ఉన్నట్ట, ఓ చక్రమ ఆగు, నీకు నమస్కారం. నువ్వు ఆ విష్ణువు యొక్క ఆయుధానివి అని చెప్పి, చాలా గొప్ప శక్తి గలదానం అని చెప్పి నాకు తెలుసు. కానీ నువ్వు ఎవరి మీద ప్రయోగింపబడ్డావో ఆయన బ్రాహ్మణుడు కాబట్టి నీకు ఆయన్ని చంపడం అనేటటువంటిది తగిన పని కాదు. ఆయన్ని చంపకూడదు నువ్వు. అందువల్ల నువ్వు ఆగిపో. నీకు కావాలంటే, అంటే నిన్ను ఆ విష్ణు పరమాత్మ వదిలిపెట్టాడు కాబట్టి, నువ్వు ఆయుధానివి కాబట్టి, నువ్వు కనుక తప్పకుండా ఎవరో ఒకరిని వధించి తీరాలి అనేటటువంటి నియమం ఉంటే కనుక నన్ను వధించు. అయితే నన్ను వధిస్తా అంటే నేను ఊరుకోను. నేను నీతో యుద్ధం చేస్తా. ఎందుకంటే నేను క్షత్రియుడిని. నేను యుద్ధం చేస్తా. నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేయి, పర్వాలేదు. కానీ బ్రాహ్మణుడిని చంపితే మాత్రం నేను ఊరుకోను. ఆయన అందులో నన్ను శరణని చెప్పి వచ్చేసాడు. అందువల్ల నేను ఇప్పుడు ఆయనకి శరణు నేను ఇవ్వాలి. అందుకని నీతో యుద్ధం చేయటానికైనా నేను సిద్ధమే, కానీ ఆయన్ని చంపడం మాత్రం నేను ఒప్పుకోను. అయినా నువ్వు నాకు దైవానివి. ఎందుకంటే నాకు హరి అంటే దైవం. నేను విష్ణువుని చాలా నమ్ముతాను, విష్ణువుని పూజిస్తాను. అలాగే ఆయన ఆయుధమైనటువంటి నువ్వు కూడా నాకు దైవంతో సమానమే. అందువల్ల నీతో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ అలా అని ఆయన్ని చంపొద్దు అని చెప్పి నీ కాళ్ళు పట్టుకున్నావు, నిన్ను బతికిలాడో, అది కూడా నేను చేయను. నేను క్షత్రియుని కాబట్టి నేను ఆ పని కూడా చేయను. ఎందుకంటే క్షత్రియుల యొక్క ధర్మం ఏంటంటే యుద్ధం చేయటం, బ్రాహ్మణుల్ని రక్షించటం, అంతేగాని యాచించటం కాదు. యాచించడం మా యొక్క ధర్మం కాదు కాబట్టి నేను యాచించను. అయినా నువ్వు దేవతవి కాబట్టి నిన్ను యాచించవచ్చు. ఎందుకంటే మానవులైతే నేను యాచించకూడదు, నిన్ను యాచించవచ్చు, అంటే నిన్ను అడగచ్చు. అందుకనే నీకు చెప్తున్నాను, నువ్వు వదిలేసేయి, ఆయన వదిలేసేయి. ఆయన బ్రాహ్మణుడు, ఆయన్ని చంపకూడదు, వదిలేసేయి. అప్పటికీ నువ్వు వినను అంటే కనుక నా బాహుబలం చూడు, నేను తప్పకుండా నీతో యుద్ధం చేస్తాను. నా ధనస్సు చూడు, నా విల్లంబులు చూడు, నేను కూడా శక్తి కలిగినటువంటి వాడిని. నువ్వే కాదు, ఎవరైతే నిన్ను వదిలిపెట్టారో ఆ విష్ణుదేవుడు కూడా నా బలం ఏదో చూస్తాడు గాక. కానీ ఇంత అవస్థ రానియకుండా ఆయన్ని వదిలేసేయి. వద్దు, నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దు, నేను నీతో యుద్ధం చేయొద్దు, ఇదన్నీ వద్దు కాబట్టి వదిలేసేయి. ఎందుకంటే నన్ను శరణాగతి కోరాడు ఆ బ్రాహ్మణుడు. అందువల్ల నువ్వు దయచేసి ఆగిపోయి, లేదంటే మళ్ళీ ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి అనిట. అంటే ఇప్పుడు ఆ చక్రం మాట్లాడుతోంది. ఆ చక్రం ఉంది, నాకు ధర్మం తెలియదు అనుకున్నావా? లేదంటే నన్ను ఏ పరమాత్మ అయితే నన్ను పంపించాడో ఆయనకి ధర్మం తెలియదు అనుకున్నావా? నేను మతుగైటబుల్ రాక్షసుల్ని జయించాను. అలాగే అనేక మంది రాక్షసుల్ని చంపాను. వాళ్ళు దేవతలకు కూడా సిక్కిం కాలేదు. వాళ్ళ దేవతల చేత కూడా వాళ్ళు జయింపబడరు. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను చంపాను. నువ్వు నా దగ్గర చెప్తున్నావు, నా బాహుబలం చూడు, నా ధనస్సు చూడు, నా వీలంబులు చూడు, నా శక్తి చూడు అని. ఏం చెప్పంటావు? అయినా ఈ దుర్వాసుడు ఉన్నాడే, ఈయన మొహంలో ఎవడైనా ఎప్పుడైనా కోపాన్ని చూశాడు కానీ వేరేది ఏది చూడడు. ఎప్పుడు ప్రసన్నంగా ఉండడు. ఈయన ఎంతసేపటికి
ఎంత తేజోధారి అయినా, ఎంత శివస్వరూపుడైనా కూడా ఏదో ఒకరిని ఏదో రకంగా అందరినీ కూడా శపిస్తుంటాడు. అందువల్ల నన్ను ఆయన, ఆ విష్ణు పరమాత్మ నన్ను ఈయన ముందుకు వదిలాడు. నువ్వేమో ఇప్పుడు ఆయన్ని నేను శరణిచ్చాను కాబట్టి చంపొద్దంటున్నావు, అంతేగాక నాతో యుద్ధం చేస్తానంటున్నావు. ఇప్పటికే నా యొక్క తేజస్సు ఏదైతే ఉందో అనేక రెట్లు తగ్గించబడింది. ఇప్పటికే తగ్గిస్తేనే నా తేజస్సు ఎంత ఉంది. ఇంకా ఈ దుర్వాసుని రక్షించడానికి నువ్వు లేనిపోయినటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు, యుద్ధం చేస్తా అంటున్నావు. నువ్వు యుద్ధం చేసి నాతో ఏం గెలుస్తావు? నాతో యుద్ధం చేస్తే ఇంద్రాది దేవతలే గెలవలేరు, అలాంటిది రాక్షసులు గెలవలేరు, అలాంటిది నువ్వు గెలవు. కాబట్టి తెలివిగలవాడి పని ఏంటంటే తనకంటా బలవంతుడితోటి సంధి చేసుకోవటం, అంతేగాని యుద్ధం చేయడం కాదు. నేను నీతో ఏ రకంగానూ పోల్చదగినటువంటి కాదు. నా శక్తి ముందర నువ్వు అసలు ఎందుకు పనికిరావు. అందుకని నాలాంటి బలంతోడితో నువ్వు ఏమైనా చేసుకుంటే సంధి చేసుకోవాలి, అందుకని యుద్ధం చేస్తానంటావేంటయ్యా? అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు, నువ్వు ఊరుకో, అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, వ్యర్థ ప్రలాపాలు ఇవన్నీ కూడా. నాతో యుద్ధం చేయడం అంటే నీకు సాధ్యం కాదు కాబట్టి కావాలంటే సంధి చేసుకో, బతిమలాడుకో, అంతేగాని నేను మాత్రం యుద్ధం చేస్తానని చెప్పి అనుకో అని చెప్పి అన్నట్టు. ఎప్పుడైతే ఇలాగా అంటే ఈయన ఏం చెప్పాడు, నేను క్షత్రియుడు కాబట్టి నేను యాచించను, నేను యుద్ధమే చేస్తాను, నాకు అదే ధర్మం అని చెప్పాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు అంబరీషుడు అన్నాడు, నువ్వు ఇన్ని మాట్లాడావు సరే, అసలు నేను ఎప్పుడైతే నువ్వు నా మాట వింటలేదో అప్పుడే నేను మామూలుగా అయితే కనుక నా బాణం చేత నిన్ను 100 ఖండాలు చేసేవాడిని, నేను అంత శక్తివంతుండే. కానీ నువ్వేంటంటే నా హరి యొక్క ఆయుధానివి, అందుకని నేనేం చేయట్లేదు. నువ్వు కూడా దైవం అయిపోయావు, అందుకని చేయట్లేదు. అందుకని ఆయన్ని వదిలిపెట్టు, ఇప్పటికి కూడా చెప్తున్నాను, లేదా యుద్ధము చెయ్యి అంటే ఇప్పుడు మళ్ళీ ఆ చక్రాయుధం అంటుంది. సరే, నువ్వు క్షత్రియ ధర్మంతో నువ్వు మాట్లాడుతున్నావు సరే, నేను బ్రాహ్మణుల ఎందు కానీ, అలాగే గోవుల ఎందు కానీ, స్త్రీల ఎందు కానీ, వీళ్ళ ఎందు మా పరమాత్మ అలాగే మేము చాలా ఇదిగా ఉంటాం. కానీ ఈయన చాలా పాపం చేశాడు, గోళ్ళని శాపాలు ఇచ్చాడు, ఈయన్ని నేను వదిలిపెట్టను అని చెప్పి మళ్ళీ చక్రాయుధం ఉంది. ఈయనన్నాడు, నేను కూడా దేవతల మీదకి, స్త్రీల మీదకి, గోవుల మీదకి, బ్రాహ్మణుల మీదకి బాణాలు వేయను. అయినా కూడా నువ్వు నన్ను ప్రేరేపిస్తున్నావు, నన్ను రెచ్చగొడుతున్నావు బాణాలు వేయటానికి. ఇంకా నీతో మాట్లాడడం అనవసరం, ఈ ప్రలాపం మరి నువ్వు నేను ఈ మాట్లాడుకోవటం అంతా అనవసరం, ఎందుకంటే నువ్వేం ఆగనంటున్నావు, నేనేం ఆగమంటున్నా. సరే, ఇంకా నీతో తప్పేయట్లేదు, యుద్ధమే చేస్తానని చెప్పి వెంటనే ఒక 24 బాణాలు తీసి వెంటనే ఆ చక్రాయుధం మీద ప్రయోగించేశాడు నేను అంబరీషుడు. ప్రయోగించగానే వెంటనే ఆ బాణాలన్నింటినీ కూడా స్వీకరించినటువంటి ఆ చక్రాయుధం అవన్నీ కూడా తనలో తీసేసుకుని వెంటనే నవ్వుతోందిట. అసలు నిన్ను రక్షించడానికే నన్ను ఆ శ్రీహరి పంపించాడు, నువ్వు నాతో యుద్ధం చేస్తున్నావు. ఏమనంటేనేమో ఆ బ్రాహ్మణుడిని నేను శరణాగతి ఇచ్చాను. సరే, ఇచ్చావు కదా శరణాగతి, నిన్ను పంపించింది నిన్ను రక్షించడానికే, అంతేగాని ఆయన్ని చంపడానికి కాదు, కేవలం నిన్ను రక్షించడానికే. నీకు ఆయన గురించి, ఆయన మీద భయం లేనప్పుడు, ఇదంతా కూడా అయిపోయినప్పుడు నేను కూడా నిన్నేం చేయనయ్యా. సరే, నువ్వు శరణం అన్నీ ఇచ్చానన్నావు కాబట్టి నీ మాట కూడా నిలుస్తుందిలే, కానీ తీసుకో, నేను ఆయన ఏం చేయను, ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి ఆ చక్రాయుధంతో అన్న తర్వాత వెంటనే అప్పుడు ఈయనకి ఎప్పుడైతే ఈ మాట్లాడేదో వెంటనే ఈయనకి ఆయన యొక్క అప్పటిదాకా ఆయన రాజుని అనేటటువంటి ఒక చిన్నపాటి అహంకారం కానీ, క్షత్రియ ధర్మం కానీ, ఇవన్నీ ఏవైతే మాట్లాడో అవన్నీ కూడా ఒక్కసారి తగ్గిపోయి నేను సంసార చక్రంలో తిరిగేటటువంటి వాడిని, సంసార చక్రంలో తిరిగేటటువంటి ఒక కీటకాన్ని నేనెక్కడా నువ్వెక్కడా, నువ్వేమో ఆ శ్రీహరి యొక్క చేతిలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఆయుధానివి. అయినా కూడా నేను నీతో యుద్ధానికి వచ్చాను చూడు, నేను ఇన్ని మాట్లాడినా కూడా నువ్వు దూషించకుండా నాతో మాట్లాడుతున్నావు, నిజంగా నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు. ఇప్పుడు ఆయన అహంకారం అంతా కూడా తగ్గిపోయింది. దీనందరి కారణం ఏంటంటే నా యొక్క క్షత్రియ స్వభావమే, నేను క్షత్రియుడు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అందువల్ల నేను నీకు నమస్కారం చేస్తున్నాను, అన్యథా భావించవద్దు,
ఏదో ఆవేశంలో క్షత్రియుని కాబట్టి మాట్లాడేశాను, ఇవన్నీ పట్టించుకోవద్దు. అసలు నాకు నీకు నిజంగా నువ్వు చెప్పినట్టు పోలిక ఏమీ లేదు. నేను అధమాధముడిని, ఈ సంసార చక్రంలో పడి తిరుగుతుండేటప్పుడు ఒక కీటకాన్ని, నువ్వేమో చాలా గొప్పదానివి, నువ్వేమో ఆయుధానివి, సరే శ్రీహరి యొక్క ఆయుధానివి అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ఈ నువ్వు వచ్చినటువంటిది ఇప్పుడు మాఘమాసంలో వచ్చావు, మాఘమాసంలో వచ్చి నా ముందు నిలబడితే నేను నీతో యుద్ధం చేస్తాను అన్నాను. ఈ సమయంలో వచ్చినప్పుడు ఎవరైనా సరే యుద్ధంలో కనుక మరణిస్తే వారందరూ కూడా బ్రహ్మలోకం చేరుతారు, సాక్షాత్తు వైకుంఠం చేరతారు అని చెప్పి భగవద్గీతలో చెప్పారని చెప్పి భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస్మా ఉత్తరాయణం తత్ర ప్రేతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః అని, ఈ ఉత్తరాయణంలో శుక్లపక్షంలో మృతి చెందినటువంటి వాడు తప్పకుండా బ్రహ్మ పదాన్ని చేరతారని చెప్పారు. ఈ దూర్వాసుడు ఉన్నాడే, ఈ దూర్వాసుడు ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? కార్తీక శుక్ల ద్వాదశి నాడు బయలుదేరాడు. ఈయన వెళ్ళినటువంటి వాడు ఆ చక్రం వెంటబడేసరికి ఈయన అన్ని లోకాలు అన్ని చోట్ల తిరిగి వచ్చేసరికి ఇప్పటికప్పుడే ఏమైందంటే మాఘమాసం వచ్చేసింది. కార్తీకం పోయింది, మార్గశిరం, పుష్యం, మాఘం వచ్చేసింది. ఇన్ని నెలలు తిరుగుతూనే ఉన్నాడు పాపం. అందువల్ల ఇన్ని నెలలు అయిపోయింది. కాబట్టి ఇంకా నీతో యుద్ధం చేయాలనేటువంటి కోరిక ఏంటంటే కేవలం ఆయన్ని రక్షించాలని, కానీ అంతకంటే మించినటువంటి ఇదేమీ లేదు నాకు, అందుకని నన్ను క్షమించు అని చెప్పి అనేక రకాలుగా ఆయనకి నమస్కారాలు చేసిన తర్వాత వెంటనే ఆ చక్రాయుధం కూడా నీకు క్షేమమగుగాక అని చెప్పి ఆ చక్రాయుధం కూడా చెప్పి మళ్ళీ నేను నా స్థానానికి నేను వెళ్ళిపోతున్నాను, నా శ్రీహరి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ చక్రాయుధం వెళ్ళిపోతుందంట. ఈ చక్రాయుధం యొక్క కథని కానీ, ఈ అంబరీషుని యొక్క ఈ ఆఖ్యానం ఏదైతే ఉందో దీన్ని చదివినటువంటి వారు కానీ, ఒక్కసారైనా సరే జీవితంలో అంబరీషోపాఖ్యానాన్ని విన్నటువంటి వారు కానీ అనేక రకాలైనటువంటి భోగాల్ని పొంది చివరికి మోక్షాన్ని పొందుతారు అని చెప్పి మనకి ఈ కార్తీక మాసంలో 28వ రోజు చెప్పేటటువంటి గాథలో చెప్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.